హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మనం రాజధాని ప్రాంతంలో ఉన్న నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చండి, మనం ఆల్రెడీ ఒక 15 డేస్ బ్యాక్ అయితే చూసాం అనమాట. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నేను లోపల దాకా కూడా వెళ్ళి మీకైతే చూపించాను. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు ఎంత మార్పు ఉంది, ఇది ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా అనేది చెప్తాను అండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి, అది ఆన్ చేసి పెట్టుకోండి. మనం ఏ వీడియో పెట్టినా కానీ ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చింది అనమాట. ఇది అమరావతి నగరంలోని అత్యంత కీలకమైన ప్రాజెక్టులో నీరుకొండ రిజర్వాయర్. ఇది ఒక ప్రాజెక్ట్ అండి. ఇది భవిష్యత్ ప్రణాళికకి అయితే రూపొందిస్తున్నారనమాట. ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అండి, చూసారు కదా. నీటి నిల్వకే కాకుండా రాజధాని భద్రతకు కూడా చాలా కీలకం అనమాట. విస్తీర్ణత దాదాపు 440 ఎకరాల నుండి 470 ఎకరాల వరకు అయితే ఉంటుందండి. నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి 0.4 టీఎంసీ అండి. శతకోటి ఘనపు అడుగులు అంటారనమాట. 0.4 టీఎంసీ అంటే దగ్గర దగ్గర 487 కోట్ల రూపాయలతో అయితే ఈ పనులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ప్రస్తుత పరిస్థితి మీరు చూసుకోవచ్చు ముందు వైపు. ఇప్పుడైతే తవ్వకాలు అయితే జరుగుతున్నాయండి చాలా భారీగా. ఎంత లోతు తవ్వుతున్నారు ఏంటి అనేది ముందు వైపు మీరే చూడొచ్చు. నేను ఇక్కడ కూడా ఒకసారి మీకు లోపల వైపు దిగి చూపిస్తా అండి, ఎలాగా జరుగుతున్నాయి ఏంటి అనేది. అలాగే గ్యాబిన్ మెష్లు కూడా ఏర్పాటు అనేది చేస్తున్నారనమాట. ఈ తవ్వడంతో పాటు గ్యాబిన్ మెష్లు ఏర్పాటు చేసే ప్రక్రియను కూడా మొదలుపెట్టారండి. ఇది 2027 నాటికి ఒక 35% పనులు, 50% మధ్యలో ఉండేటట్టుగా పనులు అయితే చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నారనమాట. వరద అంటే మనకి దీనికి మెయిన్గా అటాచ్ అయ్యేది కొండవీటి వాగు అండి. ఈ కొండవీటి వాగులో వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అది ముంపు గురి కాకుండా కూడా బ్యాలెన్సింగ్ అయితే చేస్తుందన్నమాట భవిష్యత్తులో ఇది. అలాగే నగరంలో మనకి తాగునీటి సరఫరాకి చాలా చోట్ల మనకి వాటర్ పైప్ లైన్స్ అయితే భారీగా అయితే నిర్మించడం జరుగుతుందండి. కృష్ణా వాటర్ డైరెక్ట్గా మన రాజధాని ప్రాంతాల్లోకి రావడానికి. అలాగే ఇది కూడా ఒక మంచి సోర్స్ అయితే యూస్ అయ్యిద్ది అనమాట. ఈ వరద నీరు వీటన్నిటి ద్వారా మనకి డైరెక్ట్గా మంచినీళ్ళు తయారు చేయగలిగిన అవసరం అయితే ఈ రిజర్వాయర్ ద్వారా కలుగుతుందన్నమాట. అలాగే ఇది కొంచెం లోతుగా, అంటే దగ్గర దగ్గర 30 అడుగులు 40 అడుగుల లోతు పైనే తవ్వడం వల్ల ఏంటంటే భూగర్భ జలాలు కూడా చుట్టుపక్కల ఉన్నవి కూడా ఒక చాటకు వచ్చి చేరే విధంగా ఇదైతే పనికొస్తుంది అన్నమాట. నగరంలోనే వేడిని తగ్గించడం కానీ, అలాగే కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే సృష్టిస్తుందండి. అమరావతి బ్లూ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా రిజర్వాయర్ చుట్టూ అద్భుతమైన అభివృద్ధి పనులు జరుగుతాయండి. ఏంటంటే పర్యాటక కేంద్రంగా రిజర్వాయర్ చుట్టూ పార్కులు కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ, మరియు వినోద కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తారనమాట. బోటింగ్ కానీ, వాటర్ స్పోర్ట్స్ కానీ, అంటే పర్యాటకులని ఆకర్షించే విధంగా బోటింగ్కి సంబంధించిన నైట్ టైము లైట్ బోటింగ్స్ ఇవన్నీ. అలాగే వెనక పక్క మనకి ఎస్ఆర్ఎం ఉండడం, అలాగే ఇంకొక కొంచెం ముందుకెళ్తే మనకి విట్టేపి యూనివర్సిటీ కూడా మనకి అటాచ్ అవుద్ది అనమాట. అవి కూడా ఈ రిజర్వాయర్ చుట్టూరు చూసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకి డైరెక్ట్గా ఏదైతే ఇక్కడ మనకి కొండవీటి వాగుందో దీనిలోంచి డైరెక్ట్గా కృష్ణానదిలోకి రాకపోకలంటే మనకి ఏమైనా రవాణా సాగించాలంటే ఆ విధంగా కొంచెం డిజైన్ అయితే చేస్తున్నారనమాట, రవాణా జరిగే విధంగా. ఏమైనా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 158 ఎకరాల్లోనే గ్రీన్ ల్యాండ్స్కేపింగ్, మొక్కలు తోటలు అభివృద్ధి అయితే చేస్తున్నారండి. స్మార్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే దీనిలో మెయిన్గా వరద నీటిని అంచనా వేయడం కోసం, గేట్లని ఆపరేటింగ్ చేయడం కోసం అత్యాధునిక ఇన్స్ట్రుమేషన్, అలాగే కంట్రోల్ ఐఎండ్సి సిస్టమ్ అయితే వాడుతున్నారనమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2027 మనం సేమ్ చూసుకుంటే ఫిబ్రవరి మార్చ్ కల్లా మనకి లేక్ వ్యూ చూసే విధంగా ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు దాకా 170 కోట్ల రూపాయలు అయిన పనులు అయితే జరిగినాయి అన్నమాట.
మట్టి పనులు అలాగే రిజర్వాయర్ తవ్వడం ఈ సంబంధించిన పనులే 170 క్రోర్స్ వరకు ఈ పనులైతే జరిగినాయండి. మట్టి పనులతో పాటు అలాగే అవుట్‌లెట్ స్ట్రెచర్స్, నీటిని బయటకు వదిలే గేట్లు మరియు స్పిల్‌వే నిర్మాణానికైతే, అలాగే భూసేకరణ ప్రాజెక్టుకు అవసరమైన అదనపు భూముల్ని కూడా సేకరణ. మెయిన్‌గా ఏంటంటే అండి, పర్యాటక అభివృద్ధి, అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు, దాని తర్వాత మనకి ఏ అయితే ఈ వరదలు వచ్చినప్పుడు ఈ ఫ్లోడ్స్‌ని నియంత్రించడం కోసం ఈ భారీ ప్రాజెక్టులనైతే మన రాజధానిలో నిర్మిస్తున్నారనమాట. 0.4 టీఎంసీ అంటే అండి దగ్గర దగ్గర 1000 మిలియన్ ఘనపు అడుగులండి. అంటే మనకేంటంటే కొన్ని వందల కోట్ల లీటర్ల నీళ్ళైతే పడతాయి అన్నమాట. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, గ్యాబిన్ మెషిన్ అయితే ఏర్పాటు చేస్తున్నారండి. అలాగే మనం ఇంకా ముందు మన రాజధాని ప్రాంతంలో ఇంకా 350 ఎకరాల పార్కులో కూడా అక్కడ మనకి 50 ఎకరాల్లో రిజర్వాయర్ అనేది నిర్మిస్తున్నారు. అది కూడా నేను ఒక రోజు వీడియో అయితే చేసి ముందుగా తీసుకొస్తానండి. ఇక్కడ చూడొచ్చు, ఇలా గ్యాబిన్ మెష్లు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే మనకి మట్టి అనేది నీళ్ళలోకి జారడం, ఇలా వర్షపు నీళ్లు పడడం వల్ల మట్టి అనేది ఇంకా ముందుకి పడిపోయి రిజర్వాయర్ పూడిపోకుండా అయితే కొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ చూడొచ్చండి, మనం ఆల్మోస్ట్ లోపల నుంచే చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడైతే మనం పైకి అనేది ఎక్కుతున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ టైం అండి మనం కిందకి దిగి లోపల దాకా వెళ్ళి చూడటం. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఇక్కడ వేసినవి అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. గ్యాబిన్ మెషిన్లు చాలా స్పీడ్గా వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఇక్కడైతే అది చూసుకోవచ్చు, అది వచ్చేసి నీరుకొండ అండి. ఆ విలేజ్ అంతా వచ్చేసి నీరుకొండ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇలా విలేజెస్ అయితే ఉంటాయి అన్నమాట, నీరుకొండ కానీ ఇవి. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ విటేపీ యూనివర్సిటీ కానీ ఉంటాయన్నమాట. M10 రోడ్ అయితే కనెక్ట్ అయి ఉంటుందండి దీనికి. ఇక్కడ చూడొచ్చండి, అదే అనమాట ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అలాగే లోపల తవ్విన మట్టి అంతాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే పోస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, రైట్ సైడ్ ఉన్నది అంతా ఆ రిజర్వాయర్లోంచి తీసుకొచ్చిన మట్టి అండి. ఇటువంటి టిప్పర్ల ద్వారా ఇక్కడికైతే తీసుకొచ్చి పోస్తున్నారనమాట. ముందు వైపు చూడొచ్చండి, మనం ఎంత ఎండ ఉన్నా కానీ ఏమున్నా కానీ వీడియోస్ తీయడం కోసం అయితే మనం అయితే ప్రతి ఒక్కటి చూపించాలనే దేంతో అయితే మనం వీడియోస్ అనేవి చేస్తున్నాం అనమాట. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మన అమరావతి క్యాపిటల్ ఛానల్ అయితే చెక్ చేయండి. ఇక్కడ కూడా చూడొచ్చు, మనం గ్యాబిన్ మెష్లు వేయడం కోసం అయితే ఇక్కడ కూడా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారండి. మొత్తం చూస్తున్నారు కదా, ఇలాగా వాల్గా అయితే చేశారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.